పాఠశాల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలను సీజ్ చేయాలి. మండల విద్యాధికారి బసవరాజు గారికి వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దత్తురెడ్డి. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య సంగారెడ్డి జిల్లా కన్వీనర్ దత్తురెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీ నియంత్రించాలని, పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని మరియు అడ్మిషన్, రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ ఫీజుల పేరుతో వేలాది రూపాయలు దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి ఎంవిఓ గారికి వినతి పత్రం అందజేశారు. మండల విద్యాధికారి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ఎఫ్ నాయకులు అశోక్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలో చేర్పించే ముందు ఒక్కసారి ఆలోచన చేసి ఆ స్కూల్కి అనుమతులు ఉన్నాయా, లేదంటే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి, మా విద్యాసంఘం దృష్టికి ఏదైనా స్కూల్ యొక్క అనుమతులు ఏమైనా వచ్చినచో ఆ స్కూల్ ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించి స్కూల్ అనుమతి రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తాం. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఈరోజు ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దత్తురెడ్డిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళలో మన రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి, అడ్మిషన్ ఫీజు అని చెప్పేసి, సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఈరోజు లక్షలాది రూపాయలు దండుకున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ మా విద్యాసంఘం ఆధ్వర్యంలో పేద తల్లిదండ్రుల యొక్క సమస్యలు మాకు దృష్టికి తీసుకొచ్చినట్లయితే విద్యాసంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. విద్యాధికారి జహీరాబాద్ గారిని హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్లకు తెలియపరిచినది ఏమనగా, మేము ఈ పాఠశాలలో ఎలాంటి ఉత్తర్వులు లేకుండా టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్బుక్సే కానీ ఇతర స్టేషనరీ ఐటమ్స్ కూడా మీ పాఠశాల ఆవరణలో అమ్మకూడదు. ఒకవేళ ఆ విధంగా అమ్మినట్లయితే సీజ్ చేయబడి పై అధికారులకు నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ కూడా గమనించి ఎలాంటి విక్రయాలు మీ పాఠశాల ఆవరణలో జరపకూడదని తెలియపరుస్తున్నాము. అదే మాదిరిగా ఎలాంటి అనుమతులు లేనటువంటి పాఠశాలలు మా దృష్టికి వస్తే వాటిపై చర్య తీసుకున్నట్టుకు పై అధికారులకు నివేదించడం జరుగుతుంది. కావున జహీరాబాద్ ప్రాంత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా కోరేదేమనగా, మీరు మీ పిల్లలను గుర్తింపు పొందినటువంటి పాఠశాలలోనే చేర్పించగలరు. ఒకవేళ అలా చేయకపోతే మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఒకసారి ఆ పాఠశాలకు సరైన అనుమతులు ఉన్నవా లేవా అనేది గమనించి మీ పిల్లల్ని ఆయా పాఠశాలలో చేర్పించగలరని కోరుతున్నాను.